నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని అమృత హస్తాల మీదుగా 22వ డివిజన్ గౌరవ డిప్యూటీ మేయర్ నూకపల్లి సుధీర్ బాబు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ ఆలనాని అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బొద్దాని శ్రీనివాస్, గౌరవ మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు, గౌరవ డిప్యూటీ మేయర్లు శ్రీ గుడిదేశి శ్రీనివాస్, శ్రీ నూకపల్లి సుధీర్ బాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరవ శ్రీ నెరుసు చిరంజీవి గారు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, గౌరవ చైర్మన్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గౌరవ మహిళలు, 22వ డివిజన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఫోటోగ్రాఫర్ చెప్పలేదు. ఏమో వెళ్ళాను మరి 28వ రోజు అంగన్వాడీ వర్కర్స్ నిరావాదిక సమ్మె ఏలూరులో కలెక్టరేట్ వద్ద సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తగ్గేదే లేదు అంటున్న అంగన్వాడీ వర్కర్స్, ప్రభుత్వం మా డిమాండ్స్ ఒప్పుకుని మాకు సహకరిస్తే సహకరిస్తాము, లేదు అంటే రాష్ట్రంలో మేమేంటో వచ్చే ఎలక్షన్ లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాము అని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారి టీం అని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ముండోడిగా ఏలూరు జిల్లా ఏలూరులో అంగన్వాడీల నిరవాధిక సమ్మె 28వ రోజు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం హుకుం జారీ చేసినప్పటికీ కూడా వారి విధులకు వెళ్లకుండా మా హక్కులు మేము పోరాడి తీరుతాం, ప్రాణత్యాగం చేస్తామనేది వారు ఈరోజు భారీ ఎత్తున ఏలూరులో చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి వారు మాట్లాడినాం. చెప్పండి అమ్మా. నా పేరు అరుణ అండి, ఏలూరు. మరి గత 28 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. సమ్మె నోటీసు మేము నవంబర్ 20న ఇచ్చాము. మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు సమ్మె మేము చేస్తున్నాం చెప్పినప్పుడు అప్పుడే ఎస్మా చట్టం ఎందుకు ఉపయోగించలేదు? అసలు అత్యవసర సేవలని చెప్పి ఎస్మా చట్టం ఉపయోగిస్తామని చెప్పారు. అసలు అత్యవసర సేవలంటే ఇప్పుడు మేము అత్యవసర సేవలని మేము గుర్తొచ్చాము, కరెక్టే. కానీ మరి మేము చేసే సేవలను గుర్తించి మేము కనీస వేతనం ఉంటుంది, మా కష్టానికి శ్రమకు తగిన ఫలితం పనికి సమాన వేతనం అని చెప్పేసి మేము కనీస వేతనం 26,000 అని చెప్పేసి మేము అడుగుతున్నాము. మా కనీసమైన న్యాయమైన డిమాండ్స్ మీరు 10 డిమాండ్స్ నెరవేర్చామంటున్నారు కదా, అందులో ముఖ్యమైన డిమాండ్ మా కనీస వేతనం 26,000 మేము అడుగుతుంటే మీరు ఆ డిమాండ్ను ఎందుకు మీరు అంగీకరించడం లేదు? 28 రోజుల నుంచి ఇంతమంది ఆడపిల్లలు 1,08,000 మంది రోడ్డు మీద కూర్చుని మేము విధంగా చేస్తున్నామంటే ఒక సీఎం అయి ఉండి అంతమంది మంత్రులు ఉన్నారు, అంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? ప్రజా సమస్యలు మీరు ఏం తీరుస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము మా పనికి తగ్గ వేతనము అడుగుతున్నాము, అంతేగాని గొంతెమ్మ కోరికలు ఏమీ అడగటం లేదు. మా న్యాయమైన డిమాండ్ ఏమిటి? కనీస వేతనం 26,000 చేయండి అని చెప్తున్నాం. లేదు, మీరు అంత చేయలేకపోతే మేము ఇంత చేయగలము అని చెప్పేసి మాకు సమస్యని పరిష్కరించాలి. కానీ లేక అనేక విధమైన మొన్నటి వరకు 5వ తారీఖున మీరు టెర్మినేట్ చేస్తారని చెప్పారు. 5 అయిపోయింది, ఇప్పుడు 8వ తారీఖు అన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామంటున్నారు. తీసేయండి, ఉద్యోగాల నుంచి తీసేయండి. మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు అన్నీ కూడా చేయండి. ఏదైనా సరే మా ఉద్యమాన్ని మేము విజయవంతంగా సాధించి మేము విధుల్లోకి హాజరవుతామని చెప్పేసి మేము చెప్తున్నాము. మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయబోతారు? మమ్మల్ని తొలగిస్తారు, కరెక్టే. మమ్మల్ని తొలగించిన తర్వాత మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఎలా కొనసాగలుగుతారు? ఇంతమంది మహిళల్ని మీరు ఎలా తీయగలుగుతారు? మహిళల పక్షపాతి అని చెప్తున్నారు. నేను మాట ఇస్తానంటే మడమ తప్పనని చెప్పిన జగనన్న నువ్వు ఇవాళ ఏం చేసావు? ప్రతి ఒక్క కుటుంబంలో కూడా
మేమందరం ఉన్నాము. ప్రతి ఒక్క కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాల్లో మేము ఉన్నాము. రాబోయే రోజుల్లో మమ్మల్ని తొలగిస్తే మేము కూడా మిమ్మల్ని తొలగిస్తామని చెప్తున్నాము. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతున్న ఈ 1,00,000 మంది దాదాపు ఎంప్లాయీస్ ఉంటారు. ఆ 1,00,000 మంది కూడా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. ప్రభుత్వాన్ని మేము ఏ విధంగా గద్దె దించాలనేది కూడా మేము ఆలోచిస్తున్నాం అనేది వారి మాటలు విన్నాం. కెమెరామెన్ వంశీతో స్వామి, CYS ఏలూరు. అంగన్వాడీ వర్కర్స్ ఎస్మా చట్టాన్ని వ్యతిరేకిస్తూ 28వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఖండిస్తూ అంగన్వాడీ వర్కర్స్ కు న్యాయం జరగాలి, ప్రభుత్వం చర్చలకు వచ్చి కొంతవరకు అయినా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ కి న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీదారులు ఈ రోజుకి 28వ రోజుకి చేరుకున్నారు. వారి మాటల్లో ఈ దీక్షను ఎలా కొనసాగిస్తారో తెలుసుకుందాం. మేము ప్రత్యేకమైన డిమాండ్లు అంటూ 3 పెట్టుకున్నామండి. మాకు మెయిన్ 11 పెట్టినా కానీ మా 11లో సీఎం గారు 9 అంగీకరిస్తున్నారు. మాకు కావాల్సింది కనీస వేతనం అండి. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి మాకు కనీసం 26,000 వేతనం పెంచితేనే కానీ ఈ దీక్ష విరమించవండి. మేము కార్యకర్తలందరూ కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఎవ్వరూ కూడా ఇళ్లల్లో ఉండలేదు. కనీసం చూసుకోండి, ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఆయమ్మ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో రోడ్డు మీదే కూర్చుంటున్నారు. అలాగే 4 రోజుల నుంచి 6వ తారీఖు నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ నిరాహార దీక్షల్లో కూడా అందరూ కూడా ఎవ్వరూ తగ్గేదేలే అన్న విధంగా ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఎవ్వరూ కూడా అందరూ నిరాహార దీక్షలు చాలా నిర్విఘ్నంగా చేస్తున్నారండి అందరూ కూడా. కాబట్టి ఈ కార్యక్రమాలు చూసైనా ఆయనకి కొంచెమైనా చలనం వచ్చి సీఎం గారికి కనీస వేతనం 26,000 చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఆయన ఆ విధంగా ఆలోచనలో లేదు కాబట్టి 28 రోజులుగా ఇలాంటివి ఇలా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు కనీసం మానవత్వంతో ఆలోచించి అంగన్వాడీ కార్యకర్తలకి 26,000 కనీస వేతనం ఇచ్చి, గ్రాడ్యుటీ 5 లక్షలు కల్పించి, పెన్షన్ మా జీతంలో సగం పెన్షన్ ఇస్తే అందరికీ కూడా బాగుంటుంది. అప్పుడు మేము మా విధుల్లోకి జాయిన్ అవుతాం. అప్పటి వరకు కూడా ఏ కార్యకర్త కూడా సెంటర్ తీయటం అనేది జరగదు. ఇప్పుడు మీరు అడిగారండి ఇందాక ఒక ప్రశ్న, మీరు ఒకవేళ విధుల్లో నుంచి తీసేస్తే మీ తర్వాత స్టెప్ ఏంటి అని. తాళాలు పగలగొట్టారండి. ఏం చేశారు? తాళాలు పగలగొట్టి ఒక్క కేంద్రంలో 10 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ ఫుడ్ వండి పెట్టిన దాఖలాలు జరగలేదు ఇప్పటి వరకు కూడా. రాష్ట్రంలో గ్రామంలో ఏ పోలీసు ఆవిడ GMSకి వెళ్ళి ఒక 2 తీసుకురావడం, మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళకి 2 ముద్దలు భోజనం పెట్టడం, ఒక ఫోటో తీయడం, ఆ ఫోటో సీఎం గారికి పంపించడం. అదే మీ పరిపాలన అయితే కనుక మీరు అలానే కొనసాగించుకోండి, మేము దానికి ఏమీ అనం. కాకపోతే విధుల్లో నుంచి తొలగించి ఏం చేస్తారండి? ఏం చేయగలరు? ఇప్పుడు ఏం చేశారు? తాళాలు పగలగొట్టి విధుల్లో నుంచి తొలగించినా ఏం చేయలేరు. ఫోటోకి కావాలి అనుకుంటే ఫోటోల పరంగా వాళ్ళు పాలన సాగించుతారేమో కానీ నిజంగా లబ్ధిదారులకు మాత్రం ఏ ఫీడింగు గ్రామాల్లో అందట్లేదు అంగన్వాడీ కార్యకర్త లేకపోతే. ఇది దృష్టిలో పెట్టుకుని అత్యవసర విభాగం అంటున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఎంత త్వరగా దీన్ని పరిష్కరించగలిగితే అంత మంచిదని సీఎం గారికి చెప్తున్నాం. ఆయన ఒకవేళ పరిష్కరించిన పక్షంలో వెంటనే ఆయనకి టైం ఉంది, మాకు ఒక టైం వస్తుంది కదా. మాకు టైం వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తామండి. మేము విధుల్లో నుంచి తొలగించడానికి వారు పెట్టిన చట్టాన్ని మేమేమి అమల్లోకి తీసుకుంటలేదు. దాన్ని మేము అమల్లోకి తీసుకుంటలేదు, దాన్ని మేము లెక్క చేయట్లేదు. వాటన్నిటిని మేము కాల్ చేసాము. కాబట్టి మేము మా ఉద్యోగాలు ఎక్కడికి పోవన్న ధైర్యంతో మేము జీవిస్తున్నాము. మా ధైర్యమే మాకు జీవనం గడుపుతుంది. మేము ఇవ్వమన్నాయి ఇస్తే మేము సక్రంగా కనీస వేతనాలు మాకు ఇస్తే మేము సక్రంగా మా విధుల్లో మేము చేసుకుని, మా పనులు మేము చేసుకుని, మా గ్రామంలో మేము చక్కగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన హామీ ఇవ్వమని మేము అడగలేదు, హామీ ఆయన ఇచ్చారు. ఇచ్చిన దాన్ని సక్రంగా చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి రాజు చేయవలసిన పని రాజు చేయాలి, ప్రజలు చేయవలసిన పనులు ప్రజలు చేయాలి. ఎవరి కార్యక్రమం వారిని నిర్వహించాలనేసి మేము కోరుకుంటున్నాము. అంగన్వాడీదారుల మాటలను మనం విన్నాము. సీఎం ప్రభుత్వ ఆదేశాలను మేము ఉల్లంఘించము, వారు చెప్పిన విధంగానే చేస్తాం. కాకపోతే మాకు రావాల్సింది మాకు రావాలని చెప్పి వారు కోరుకుంటున్నారు.
కెమెరామెన్ వంశీతో ఆశా సి వాయిస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు బూరుగుపల్లి శేషారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని ఎండగట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, కౌన్సిలర్ కారింగి నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉరితాళ్లు తగిలించారు. యువతకి మరి ఉపాధి అవకాశాలు లేకుండా చేసి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో ముంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు ప్రజావేదికలు అవి కూల్చి మొదలుపెట్టినటువంటి విధ్వంసం, మరో ప్రక్కన ప్రజలందరినీ కూడా మరి అరాచకం పేరుతోటి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రైతాంగం పరిస్థితి చూడండి. రైతాంగానికి సహకరించినటువంటి నాదుడు లేడు, సహకరించినటువంటి నాదుడు లేడు సరికదా. వాళ్ళు కష్టపడి ఏదో రకంగా పంటని పండిద్దామని అంటే ఓ ప్రక్కన ఇరిగేషన్ సదుపాయాలు లేవు, ఇరిగేషన్లో ఉన్నటువంటి కనీస పూడికలను కూడా తొలగించలేనటువంటి పరిస్థితి, మరో ప్రక్కన డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయలేనటువంటి పరిస్థితి, ఇంకో ప్రక్కన కొత్తగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇదే కాదు, హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే డ్రిప్ ఇరిగేషను లేదా స్ప్రింక్లింగు ఇలాంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ ఏ విధమైనటువంటి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి. దీంతో మరి రైతాంగం ఎలాంటి స్థితిలో ఉన్నారయ్యా అంటే, ఇవాళ భారతదేశంలో మన రైతాంగం భారతదేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక కౌలు రైతాంగానికి 2వ ర్యాంక్ వచ్చింది. కౌలు రైతాంగానికి 2వ ర్యాంక్ వచ్చింది. అదేంటంటే ఆత్మహత్యల పేరుతోటి 2వ ర్యాంకు. అంటే భారతదేశంలో 2వ స్థానంలో మనం ఉన్నాం. అలాగే ఎవరైతే సొంతంగా వ్యవసాయం చేసేటటువంటి రైతాంగం ఉన్నారో వాళ్ళందరూ 3వ స్థానంలో ఉన్నారు. మొట్టమొదటి స్థానం కూడా మందే. ఇంకొక దాంట్లో రైతాంగానికి ఏంటంటే ఎక్కువ అప్పులు కలిగినటువంటి రైతాంగం ఎవరున్నారయ్యా అంటే భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇది మన దౌర్భాగ్య స్థితి, మన పాలన స్థితి గతులు. ఇవాళ చూస్తే అది అయిపోయింది. రైతాంగాన్ని మంట కలిపారు. మరో ప్రక్కన యువత భవిష్యత్తు, మనకు పుట్టినటువంటి బిడ్డలు బంగారు భవిష్యత్తుతో ఉండాలి, మన బిడ్డలందరూ బాగుండాలని ఏ కుటుంబం తల్లిదండ్రులైనా నాయకులైనా హితులైనా కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది చూడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన యువత భవిష్యత్తు ఎక్కడ అగమ్య గోచరం అయిపోయిందో అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. యువత ఈవేళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక హార్డ్వేర్ కంపెనీ రాలేదు, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ రాలేదు, అలాగే వేరే వ్యాపారాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మరి ముసలి వాళ్ళకంటే అన్యాయంగా రోడ్డున పడిపోయేటటువంటి పరిస్థితి వస్తే మనం దీని మీద కూడా అందరం కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ రాష్ట్రంలో ఆవేళ గెలవగానే ఒక్కటే చెప్పాడు ఆయన పెద్ద మనిషి. ఏం మాట్లాడాడు? నేను వెంటనే ఏదైతే పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు. ఓ ప్రక్కన స్పెషల్ స్టేటస్ కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పాడు. ఎక్కడైనా జరిగిందా అన్నది మనం అందరం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెడలు ఉంచుతానని వెళ్ళిన వ్యక్తి మొట్టమొదటిసారి మెడలు దించి నా వల్ల కాదు అని చెప్పి తనకి కావలసినటువంటి ఏదైతే బెయిల్ కానీ లేకపోతే తన కేసుల విషయం ఉందో దానికోసం రాష్ట్ర భవిష్యత్తు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాయపేటలోని శ్రీరామ పబ్లిక్ స్కూల్ రోడ్డులో శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో 58 మంది మహిళలు పాల్గొని సంక్రాంతి ముగ్గుల పోటీలకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు కేదారిశెట్టి వెంకటేశ్వరరావు,
కౌన్సిలర్లు మొదలవలస నాగమణి, కొత్తపల్లి సుప్రియలు విచ్చేసి గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం చేశారు. సిఎంఆర్ జ్యువెలరీ మరియు మజా డ్రింక్ ప్రమోషన్ లో భాగంగా వారి ఆర్థిక సహకారంతో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నలుగురికి కన్సోలేషన్ బహుమతులు పాల్గొన్న మహిళలందరికీ పార్టిసిపేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేదారిశెట్టి రవికుమార్, కార్యదర్శి కేదారిశెట్టి నెహ్రూ, ట్రెజరర్ వలివేటి సుబ్బారావు, మహిళా విభాగ ప్రెసిడెంట్ కేదారిశెట్టి పద్మిని, కార్యదర్శి కేదారిశెట్టి సునీత, ట్రెజరర్ జయవర్పు లక్ష్మీ సుబ్రత, కేదారిశెట్టి శ్రీహరికుమార్, కంకిపాటి వెంకటేశ్వరరావు, కేదారిశెట్టి కాశీ విశ్వనాథం, యువివి సత్యనారాయణ, జయవర్పు సత్యనారాయణ, కేదారిశెట్టి లక్ష్మి, జయవర్పు మాణిక్యాలరావు, నూలు సురేష్, పెనుగొండ ప్రభాకర్ రావు, కేదారిశెట్టి దుర్గా, పెనుగొండ రజని, కేదారిశెట్టి బేబీ పద్మావతి, పెనుగొండ సూర్యకళ, కొత్త గీత, వలివేటి వాణి, బచ్చు శర్వాణి మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Last 1 minute. చూడండి ముగ్గులే ఇటు అయిపోయిన ముగ్గురు మధ్య ఉండకండి, జడ్జి గారికి అడ్డు ఉండకండి. ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. జడ్జిస్ అడ్లాగండి అడ్లాగండి. కేటాయించి మీ జడ్జిమెంట్ మాకు అందించినందుకు ఈ రోజున ఇక్కడ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయనుంది. శ్రీ వాసవి ఆదివాసీ సేవా సంఘం రాయపాటి నడుదోల నుంచి ఇచ్చినట్టున్నది. మరి సంక్రాంతిలో ఎవరింట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపడం గురించి ఆ టైంలో మనం పెడితే కార్యక్రమానికి ఎవరు రారనే ఉద్దేశంతో మేము ఈ రోజు పెట్టడం చేసిన అందరూ కూడా 48 మంది పార్టిసిపేషన్స్ పెట్టారు. చాలా చక్కగా పెట్టారు. అందరూ కలర్ఫుల్ గా ముగ్గులు పెట్టడం జరిగింది. మరి అందరినీ మనం ప్రైజెస్ ఇవ్వడం అన్నది జడ్జెస్ అవదు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక 4 కన్సలేషన్స్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ సెక్రటరీ చేతుల మీదుగా మరి ఈ రోజు జడ్జెస్ కి చిన్న సిరి సత్కారం. థ్యాంక్ యూ అండి శర్వాణి గారు. మరి మీరు ఎంతో విలువైన సమయాన్ని మా క్లబ్ కి తోడ్పాటు చేసినందుకు థ్యాంక్ యూ. మరి అందరూ గట్టిగా చెప్పట్లు. బాబాయ్ కొట్టేసేది
బహుమతి మరి వై సుజాత, గట్టిగా ఎవరు వై సుజాత 16 కంగ్రాట్స్ రా. Number 7, M. Lakshmi, third place, 7 number. Congratulations, madam. రాముడు సీత చాలా బాగా వేశారు, అందుకే సెకండ్ ప్రైజ్ వై సదాలక్ష్మి, సెకండ్ ప్రైజ్ వై సదాలక్ష్మి గారు సీతారాముల వారిది వేశారండి, చాలా బాగా వేశారు. వై సదాలక్ష్మి ఎవరు ఎవరు ఉండింటగా అని చాలా సన్నగా ఉన్నావు, చాలా బరువుగా ఉందమ్మా. ఓకే, కంగ్రాట్స్. మాత్రంగా రాశారండి. టి వరలక్ష్మి గారు పెన్ను ఒకసారి ఇవ్వండి, ఎవరొకళ్ళు ఇవ్వండి. నెక్స్ట్ వస్తారు రెడీగా. అమ్మకొచ్చి వెనకరారు కొందరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.